ఈ రోజుల్లో కొడుకులు కూతుర్లు చదువుకున్నప్పుడు కొంతమంది అమ్మే ఫీజు కట్టాలి కాబట్టి, డాడీయే ఫీజు కట్టాలి కాబట్టి కిక్కురు మనకుండా కొంతమంది లోబడినట్టుగా కనిపి వీళ్ళకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఒకవేళ అంతకుముందులాగే మమ్మీ కానీ డాడీ కానీ ఏంటో ఆలస్యంగా వస్తున్న ఉద్యోగానికి ఆఫీస్ నుంచి అని ప్రశ్నిస్తే వీడు చాలా డిఫరెంట్గా సమాధానం ఇస్తాడు. ఏంటి తల్లి ఆలస్యంగా వస్తున్న నీ ఆఫీస్ నుంచి అని ప్రశ్నిస్తే చాలా డిఫరెంట్గా జవాబు ఇస్తుంది. నేను చిన్నపిల్లని అనుకుంటున్నారా? ఏంటి ఆ ప్రశ్నలు? మీకు తెలియదా ఎంఎన్సి కంపెనీస్లో టైమింగ్స్ ఎలా ఉంటాయో? ఏమిటి ఆ ప్రశ్నలు? చిన్నపిల్లలు అనుకుంటున్నారు మీరు ఏమన్నా? దయచేసి గమనించండి. మనం చచ్చిపోయేంత వరకు మన తల్లిదండ్రులకు మనం చిన్న పిల్లలమే అనే విషయం మాత్రం మర్చిపోవద్దు. వాళ్ళు చనిపోయేంత వరకు వాళ్ళ దృష్టిలో మనము పిల్లలం మాత్రమే. మర్చిపోకండి. నువ్వు 10, 15, 20 సంవత్సరాలుగా బైక్ తోలేవాడు అయినా సరే, నువ్వు బైక్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మీ నాన్న ఏమంటాడు చెప్పు? ఆయన జాగ్రత్త నాయన అంటాడు. అవునా అండి? ఈరోజు కూడా నా తల్లి నన్ను చూసినప్పుడు చివరిగా చెప్పే మాట ఏంటి తెలుసా? నువ్వు జాగ్రత్త నాయన. ఇదే మాట. అంటే నడుస్తూ పడిపోతానా? కార్ డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్ చేస్తానా? జాగ్రత్త. ఇది తల్లిగా తండ్రిగా మొదటి నుంచి వాళ్లకు మన పట్ల ఉన్న ప్రేమకు ప్రతిగా వచ్చేటటువంటి ప్రేమతో కూడిన పదం జాగ్రత్త నాయన, జాగ్రత్త తల్లి, జాగ్రత్త అమ్మ. ఏమిటో తల్లి కాస్త జాగ్రత్తలు చెప్పినా, తండ్రి కాస్త జాగ్రత్తలు చెప్పినా పిల్లలకి ఈరోజు అర్థం కావటల్లా. అది నామోషిగా ఫీల్ అవుతున్నారు, ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఈ వయసులో నాకు జాగ్రత్తలు ఏమిటి? మొర్దెకాయ్ తన కుమార్తె కాకపోయినప్పటికీ కూడా ఎస్తేరుకు జాగ్రత్తలు చెప్తుంటే జాగ్రత్తగా వినేదండి. అంతకుముందు ఏ విధంగా తనను పోషించినటువంటి తన పినతండ్రి మాట వినేదో, ఇప్పుడు పోస్ట్ మారిపోయింది, పొజిషన్ మారిపోయింది, ఉన్నతమైన స్థాయికి చేరిపోయింది. అయినప్పటికీ కూడా మాట వినే విషయంలో మాత్రం ఏ మార్పు రాలా. అందుకే చెప్తున్నా, ఉన్నతమైన విలువలు కలిగినటువంటి అమ్మాయి. అందానికి అందం ఉంది, అంతకు మించి ఆత్మీయత ఉంది. మనలో సాధారణంగా అందంగా ఉంటే ఆత్మీయత అరకొరగా ఉంటుంది, అంతంత మాత్రం ఉంటుంది. కానీ ఎస్తేరు అలా కాదండి. తాను హదస్సగా ఉన్నప్పుడు ఒక ఆత్మీయురాలుగాను, ఆప్యాయత కలిగినటువంటి అమ్మాయిగాను, అవిధేయతకు ఏమాత్రమూ చోటివ్వకుండా జీవించింది. దేవుడు ఏం చేశాడో తెలుసా? స్టార్గా మార్చేశాడు, ఎస్తేరుగా మార్చేశాడు, ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళిపోయాడు.